అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం సాతుపల్లి గ్రామానికి చెందిన గోసల దేవేంద్ర మానసిక వ్యాధితో బాధపడుతూ తన పనులు కూడా తాను చేసుకోలేని స్థితిలో వికలాంగుడిగా ఉన్నాడు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గతంలో కడపలో వైద్యులు అతనికి 89% డిజబిలిటీ సర్టిఫికేట్ జారీ చేశారు. దీని ఆధారంగా దేవేంద్ర వికలాంగుల పెన్షన్కు అర్హత సాధించి ప్రతి నెల 6,000 పెన్షన్ పొందేవాడు. కానీ ఇటీవల రాజంపేటలో కొత్తగా డిజబిలిటీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేయగా ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ అనిల్ లంచం ఇవ్వలేదని నెపం వేసి 89% ఉన్న అంగవైకల్యాన్ని కేవలం 45%గానే చూపించి సర్టిఫికేట్ జారీ చేశాడని, దీంతో బాధితుడి తండ్రి గోసల నాగరాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గోసల నాగరాజు మీడియా ముఖంగా మాట్లాడుతూ, నేను ఛత్తీస్గఢ్లో మొక్కల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగించేవాడిని. నా కుమారుడు వికలాంగుడు కావడంతో అతనికి 89% డిజబిలిటీ సర్టిఫికేట్ ఆధారంగా పెన్షన్ రావడం వల్ల జీవనం సాగేదని, కానీ ఇప్పుడు 45% చూపించడంతో నా కుమారుడి హక్కు కోసివేయబడుతుందని, డబ్బులు ఇచ్చిన వారికి ఎక్కువ శాతం చూపించి ఇవ్వని వారికి తక్కువ శాతం చూపించడం ఎంతవరకు న్యాయమని, నా కుమారుడికి తగిన న్యాయం జరిగే వరకు నేను పోరాడతానని, లంచం ఇవ్వలేని వారికి న్యాయం దక్కకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రభుత్వ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? నమస్కారం అన్న. మాది పెనగలూరు మండలము సాతుపల్లి గ్రామము. నా పేరు వచ్చేసి గోసల నాగరాజు. మా కొడుకు వచ్చేసి గోసల దేవేంద్ర అనే అతను చాలా డిజబిలిటీ సెరిబ్రల్ పాలసీ అనమాట. అబ్బాయికి వచ్చేసి నడవలేడు, కింద దేవత ఇది చేస్తూ ఉంటాడు. మా అబ్బాయికి వచ్చేసి 2017లో ఆ అబ్బాయికి డాక్టర్ దగ్గర చెక్ చేయించి డిజబిలిటీ సర్టిఫికేట్ కొరకు మేము అక్కడ కడపకి వెళ్ళి కడపలో చెక్ చేయిస్తే 89% వేశారు. అది ఆ సర్టిఫికేట్ ఇదే. కానీ ఇప్పుడు అబ్బాయి కొంచెం గ్రోత్ అయ్యాడు. అంటే గోడలు పట్టుకొని నడవడము, తన పని తను చేసుకోలేడు. కాదంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే గోడలు పట్టుకొని నడవడం వరకే చేస్తున్నాడు. ఈ మధ్య మళ్ళా ఇక్కడ రాజంపేటలో ఒక డాక్టర్ వచ్చేసి చెక్ చేశాడు. డిసబిలిటీ చెక్ చేయడానికి గవర్నమెంట్ తరఫున చెక్ చేయడానికి మాకు నోటీస్ వస్తే నోటీస్ ద్వారా వెళ్ళాము. వెళ్తే అప్పుడు నేను లేను, మా భార్య వెళ్ళింది. మేము డబ్బులు ఇచ్చుకునే పరిస్థితి లేదన్నమాట. డబ్బులు ఇచ్చుకునే వాళ్ళకు బుద్ధి పుట్టినంత పర్సంటేజ్, వాళ్ళకి ఎంత అవసరమైతే అంత పర్సంటేజ్ వేస్తున్నారు. డబ్బులు ఇచ్చుకునే వాళ్ళ పరిస్థితి లేని వాళ్ళకి డాక్టర్కి వాళ్ళకి తగ్గట్టు అంటే తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు డాక్టర్ అనిల్ కుమార్ అనే అతను వచ్చేసి మన రాజంపేటలో మా అబ్బాయికి డిజబిలిటీ చెక్ చేసి 89% ఉన్నటువంటి డిజబిలిటీని 45%కి చేశాడు. ఇప్పుడు ఈ 45%ని మళ్ళా మేము పెంచాలా అనే ఉద్దేశంతో మళ్ళీ మేము అర్జీ రాసుకొని ఎండిఓ సార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తున్నాం, అదే ప్రాసెస్. నేను దీని కొరగా వచ్చాను. నేను ఛత్తీస్గఢ్లో నా పని నేను చేసుకుంటూ ఉంటాను. మేము మామూలుగా మొక్కలు అమ్ముకుంటాము. మేము అక్కడ మొక్కలు అమ్ముకుంటేనే ఇక్కడ మాకు బ్రతుకు తిరుగు అనమాట. కానీ మా బ్రతుకు తిరుగు కూడా వదిలేసి మా పిల్లోడి భవిష్యత్తు కొరకు మేము ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ మా పని వదిలేసుకొని వచ్చి మేము ఇక్కడ అర్జీ పెట్టుకొని దీన్ని ఏమైనా పెంచే ఇది ఉందా డాక్టర్ ద్వారా మేము అర్జీ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎండిఓ తరఫున సార్ గారికి అర్జీ చేయడానికి వచ్చాము. ఇప్పుడు కేవలం మీరు డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లోనే అతను డిజబిలిటీ తగ్గించడాన్ని మీరు అనుకుంటున్నారా? అవునన్నా. ఇప్పుడు డిజబిలిటీ అంటే ఇప్పుడు 89% ఉంది. అప్పుడు దేవుతా ఉన్నాడు అనమాట కింద. ఓకే. ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవాలంటే దేవుతా ఉన్నాడు. అప్పుడు డాక్టర్ సార్ కూడా చెక్ చేసినాడు కడపలో. కానీ ఇప్పుడు జస్ట్ లేచి గోడలు పట్టుకొని చిన్నగా నడవడము, చిన్నగా అంటే అసలు తన పని తాను చేసుకోలేడు. కాబట్టి ఒక చోటు నుంచి ఇంకో చోటికి పోవాలంటే చిన్నగా అడుగులు వేసుకుంటా, తప్పట్టు అడుగులు వేసుకుంటా, గోడలు పట్టుకుంటా, మధ్యలో పడిపోతాడు. తాను లేచి గోడ పట్టుకొని వెళ్ళే పరిస్థితి. తగ్గించాలంటే ఆ డిజబిలిటీని బట్టి 10% తగ్గించవచ్చు. అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటే మీకు పెన్షన్ వస్తుంది అబ్బాయికి? ఆ అబ్బాయికి అది ఎంత పర్సెంటేజ్ ఉంటే వస్తుందో తెలియదు. 45% అబోవ్ ఉండాలి, 50% అబోవ్ ఉండాలంట. ఇప్పుడు మీకు